ఎల్సీ ప్రొసీజర్ ఉండగా ఎల్సీకి అక్కడ ఎక్కింది సార్. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. హుజూరాబాద్ మున్సిపల్ పరిధి బోన్నపల్లి శివార్లోని సబ్స్టేషన్లో కరెంటు షాక్కి గురై ఉద్యోగి మృతి చెందారు. ఎల్సీ ప్రొసీజర్ ఉండగా ఎల్సీకి అక్కడ ఎక్కింది సార్. రంగాపూర్ గ్రామానికి చెందిన 44 ఏళ్ల బోడా శంకర్ రెడ్డి సబ్స్టేషన్లో ఆర్టిజన్ గ్రేడ్ 2 ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే బుధవారం విధులకు హాజరయ్యారు. సబ్స్టేషన్లో విధుల్లో ఉండగా కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున సబ్స్టేషన్ వద్దకి చేరుకున్నారు. శంకర్ రెడ్డి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఏఈ తప్పిదంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహానికి గురైన శంకర్ రెడ్డి బంధువులు సబ్స్టేషన్లోనే ఏఈపై దాడి చేశారు. ఆయన చొక్కా చించేసి చితక్కొట్టారు. పోలీసులు అడ్డుకుని ఏఈని విడిపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హుజూరాబాద్ సీఐ కరుణాకర్ రెడ్డి తెలిపారు. మృతుడు శంకర్ రెడ్డికి భార్య స్వాతి, కుమారులు రామ్ చరణ్, బబ్లు ఉన్నారు. ఎల్సీ ప్రొసీజర్ ఉండగా ఎల్సీకి అక్కడ ఎక్కింది సార్. ఆయన పేరు శంకర్ రెడ్డి సార్. మేము ఎల్సీ అంటే ఎన్బిఎఫ్సి అంటారు, నో డాక్యుమెంట్ సర్టిఫికేట్ ప్రొసీజర్లో ఉన్నాము. ఎక్సెల్ పెట్టిండు, ఆయన్ని మేము పోయేటప్పటికి ఎక్కింది. చూసుకునే లోపలికి ఇక మేము చూడలేదు సార్. మేము అక్కడికి పోయే వరకే అయింది. ఇక కారణం అంటే ఆయన అడిగి తీసుకోవాలి సార్. ఎల్సీ అని అడిగి ఎక్కాలి, ఎక్కిండండి. ఇక నేను ఇట్లా లోపలి అక్కడికి పోయి ఇక నువ్వు పండుగ అనే లోపలికి ఎక్కిండు. నీకేం జరిగింది? సార్ ఇక వాళ్ళు నా మీద కొట్టడానికి వచ్చారు, కొట్టి